పరమాత్మ సర్వవ్యాపకుడు. ఎక్కడి నుంచి చెప్తాం మనం? పోనీ ఇలా ఉంటాడు అని చెప్పడానికి అన్నిటికీ అతీతుడైనటువంటి వాడిని ఇలా ఉంటాడు అని చెప్పలేం. పోనీ ఇప్పుడు పుట్టాడు అని చెప్పడానికి ఆయన అజుడు. ఇప్పటి వరకు ఉంటాడు అంటే ఆయన అమరుడు. ఇది అదేనే ఉంది, అన్నిటికీ కూడా అతీతుడైనటువంటి వారు పరమాత్మ. ఆ పరమాత్మ గురించి వర్ణించాలంటే సాక్షాత్ వేదం కూడా మూగపోతుందట. మనోవాచామ గోచరము అని చెప్తారు పరమాత్మ గురించి. ఆయనకి చిహ్నము అలింగ. అలింగ అంటే ఆయనతోటి సరిపోల్చదగినటువంటి వస్తువు ఇంకొకటి దరిదాపుల్లో ఇంకొకటి లేదు. మనకు తెలిసిన దాంట్లో ఇంకేదైనా వివరించగలమంటే దగ్గరలో వివరించగలిగింది ఏదైనా ఉందంటే అది ఆకాశతత్వం ఒకటే. ఆకాశతత్వం ఎందుకని అంటామంటే ఆకాశతత్వం సూక్ష్మమైనటువంటిది, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది, అన్నిటికీ అవకాశం ఇచ్చేటువంటిది ఆకాశం. కానీ పరమాత్మ ఇంకా అంతకంటే కూడా సూక్ష్మం, ఆకాశం కంటే కూడా సూక్ష్మం. అది పరమాత్మ యొక్క వివరణ. అది ఎవరైతే తెలుసుకుంటారో ముచ్యతే జంతువు. ఏ జంతువు అయితే తెలుసుకుంటుందో విడిపడుతుంది. జంతువు అంటే జన్మించి మరణించేటువంటి లక్షణం కలిగినటువంటి జంతువు విడిపడుతుంది. దేని నుంచి విడిపడుతుంది అని అంటే జనన మరణ చక్రం నుంచి విడిపడింది అని అంటే ఏం జరుగుతోంది? అమృతత్వంచ గచ్చతి, అమృతత్వం కూడా సిద్ధిస్తోంది.